వెల్కమ్ టు CodeGuru Institute. టుడే టాపిక్ వచ్చేసి HTML కలర్స్. సో HTML కలర్స్ ఎలా ఉంటాయంటే చూపిస్తాను చూడండి. సో నేమ్స్తో ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ రెడ్, గ్రీన్, బ్లాక్, బ్రౌన్, బ్లూ అలా. సో అవి ఎన్ని వరకు సపోర్ట్ చేస్తాయి అంటే 140 స్టాండర్డ్ కలర్స్ నేమ్స్ని సపోర్ట్ చేస్తాయి HTMLలో. ఓకేనా, 140 కలర్స్ నేమ్స్ ఉండాలి ఎగ్జాక్ట్గా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఆర్జీబీ కలర్స్. ఆర్జీబీ అంటే ఏమి? రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా, సో రెడ్, గ్రీన్, బ్లూ ఇవన్నీ కలిపితే ఎన్ని కలర్స్ వస్తాయంటే 16777 కలర్స్ వస్తాయి. అంటే వాటిని మల్టిప్లై చేస్తే అన్ని కలర్స్ వస్తాయి అనమాట ఆర్జీబీ నుంచి. ఓకే, నెక్స్ట్ ఆర్జీబీఏ. సో ఏ అంటే ఏమి? ఆల్ఫా. ఓకేనా, ఏ అంటే ఆల్ఫా, ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈఎక్స్. హెచ్ఈఎక్స్ అంటే హెక్సాడెసిమల్ కలర్. ఓకేనా, ఇది ఒక సింటాక్స్ ఎలా ఉంటుందంటే హ్యాష్ ఆర్ఆర్జీజీబీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, నెక్స్ట్ దీని యొక్క కలర్ కోడ్ ఇలా ఉంటుంది ఎఫ్ఎఫ్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎస్ఎల్. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ సాచురేషన్ లైట్నెస్. ఓకేనా, దీని యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది. సో మనం కలర్ కోడ్ రాసేటప్పుడు 0, 100%, 50% ఇలా పెట్టాలి. తర్వాత హెచ్ఎస్ఎల్ఏ అంటే ఏమి? సేమ్ అదే, బట్ ఆల్ఫా అనేది యాడ్ అవుతుంది ఇక్కడ లాస్ట్లో. ఓకేనా, ఆల్ఫా అంటే 0.1 నుంచి 1.0 వరకు ఉంటుంది. 0.2, 0.4, 0.5 అలా. సో కావాలంటే మీరు చూడండి ఇలా. సో ఇలా దీని యొక్క సింటాక్స్ అనమాట, కలర్ సింటాక్స్. చూద్దామా ఇప్పుడు? సో కోడింగ్లో చూద్దామా? ఓకే, సో ఓకే, ఇప్పుడు పర్టికులర్ పీకి కలర్ ఇవ్వాలి. కలర్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? స్టైల్ అనే ట్యాగ్ ఇచ్చి కలర్. సో కలర్ రెడ్ అని ఇస్తాం. ఇదేది? మామూలు పేరు అనమాట. సో నేమ్ అనమాట. సో దానికి నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి. సో ఈపీకి కలర్ ఇవ్వాలంటే స్టైల్ అనే ట్యాగ్ ఇచ్చి, ఇప్పుడు మనం ఆర్జీబీ అని ఇచ్చాం కదా. సో కలర్ అని ఇచ్చి ఆర్జీబీ కలర్స్ ఎంత? ఇక్కడ వచ్చేసి 96, 97, 100, 50. సో ఇవి ఆర్జీబీ కలర్స్. సో మీరు కావాలంటే చూడండి. సో కలర్ చేంజ్ అయిందా? సో ఇక్కడ 115 ఇస్తాం. 115 ఇస్తాం. సో ఇలా కలర్ చేంజ్ అయింది అంటే వీటిని ఆర్జీబీ కలర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్యూకి కూడా. సో స్టైల్ అని ఇస్తాను. స్టైల్ అని ఇచ్చేసి కలర్ ఆర్జీబీఏ. సో ఆర్జీబీఏ అంటే ఏమి? ట్రాన్స్పరెంట్ కలర్స్. సో 256. ఇక్కడ 0.4 ఇస్తా. సో 0.4. సో వచ్చిందా? ట్రాన్స్పరెంట్ వచ్చిందా? సో 0 పాయింట్ అంటే ట్రాన్స్పరెంట్, 0.8 అంటే కొంచెం థిక్నెస్ వస్తుంది ఇలా. సో వీటిని ఆర్జీబీఏ కలర్స్ అంటారు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ హెచ్ఎస్ఎల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేమి? సో ఈ అడ్రస్ ట్యాగ్ కూడా మనం కలర్ ఇద్దాం. సో స్టైల్ అని ఇచ్చేసి కలర్ వచ్చేసి ఏమి? కలర్ హెచ్ఎస్ఎల్. సో హెచ్ఎస్ఎల్ అంటే ఇక్కడ మనం ఏదన్నా సో 15 ఇచ్చేసి మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పీ ట్యాగ్ హెచ్ఎక్స్ఎల్. ఓకేనా, సో పీ ట్యాగ్ అని ఇస్తాను. పీ ట్యాగ్ ఇచ్చేసి ఒక ట్యాగ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ స్టైల్ అని ఇస్తాను. స్టైల్ అని ఇచ్చేసి కలర్ అని ఇచ్చేస్తే సో కలర్ హెచ్ఎక్స్.
హెచ్ఈఎక్స్ కాకుండా మనకి ఇక్కడ హ్యాష్ అని ఇవ్వాలి. హ్యాష్ ఎఫ్ఎఫ్ 6600 ఇలా. సో ఇలా ఇస్తే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో లైక్ ఇది ఏ కలర్ వస్తుందో తెలీదు, బట్ దీని యొక్క కోడ్ అనమాట, మన ఇష్టం. ఓకేనా. దీన్ని హ్యాష్ అనమాట. హెచ్ఈఎక్స్ హ్యాష్ వచ్చేది. ఇక్కడ వచ్చేసి ఇది మామూలు కలర్ నేమ్ కలర్స్, ఇవి వచ్చేసి ఆర్జీబీఏ కలర్స్, ఇది వచ్చేసి ఆర్జీబీ కలర్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి హెచ్ఎస్ఎల్ఏ కలర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హెచ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్, కలరు, హెచ్ఎల్ఎస్. సో కలర్ అని ఆర్జీబీఏ, నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ఏ. సో ఆల్ఫా ఆల్ఫా అని చెప్పినా కదా. సో ఇలా ఆల్ఫా. సో ఇది వచ్చేసి మనం 0.2 పెట్టేసాం అనుకోండి. కొంచెం కొంచెం లైట్ కలర్స్ వస్తాయి. ఓకేనా. ఇది ట్రాన్స్పరెంట్ కలర్. సో ఆల్ఫా అనేది ట్రాన్స్పరెంట్, ఏ అంటే ఆల్ఫా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.